క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామములో వందనములు. ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుచున్న మాట సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనం చూసినట్లయితే, నీకు సమాధానము కలుగు చేయును గాక, నీకు సమాధానము కలుగును చేయుగాక అని ఇక ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతో మంది ఈ యొక్క లోకంలో ధనవంతులు, సినిమా ఇండస్ట్రీలోను, రాజకీయ నాయకుల్లోనూ, ప్రపంచ దేశంలో కూడా చూసినట్లయితే ఎన్నో వేల కోట్లు ఉన్నప్పటికీ కూడా వారు చాలా మంది మరణిస్తున్నారు. ఎందుకో చెప్పండి? సమాధానం లేకుండా. పేదవాడిని చూడండి, దేవుని మందిరానికి వెళ్ళి ఆ గుడిసెలో ఉన్నప్పటికీ కూడా సమాధానం కలిగి, తృప్తి కలిగి, విశ్రాంతి తీసుకొని మరొక రోజునే గడుపుతాడు. అయితే వాళ్ళకి మనం అనుకుంటూ ఉంటారు చాలా మంది, వాళ్ళకేమో ఇల్లు ఉంది, కార్లు ఉంది, కొన్ని వేల కోట్లు ఉందని. వారికి సమాధానం లేకపోతే జీవితమే వ్యర్థము. ఆ యొక్క సమాధానం ఇచ్చేది ఎక్కడో షాపులో కాదు కానీ, ఇతర దేశంలో కానీ, ఇతర వెబ్సైట్లో కాదు కానీ, దేవుడి నుంచి వస్తున్న యొక్క సమాధానం మనిషికి కావాలి. ఆ యొక్క సమాధానం ఇయ్యడానికి ఈ లోకానికి వచ్చి చాలా మంది పాపంలో ఉన్న వారికి విడుదల, లోకంలో నుంచి విడుదల, శాపం నుంచి విడుదల ఇచ్చి వాళ్ళకి మనశ్శాంతిని ఇచ్చి వారిని పరిశుద్ధపరచడానికి, ఆ యొక్క హృదయంలో మనశ్శాంతిని ఇయ్యడానికి, సమాధానం ఇయ్యడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. యొక్క మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, లేని వాటిని చూచి నువ్వు అవసరాల నిమిత్తం గురించి నువ్వు ప్రార్థన చేయడానికన్నా కూడా, లేని వాటిని చూసి నువ్వు ఆశపడడం దానికన్నా కూడా, ఉన్న దాంట్లో చూసి నువ్వు గర్వించకుండా ఉన్నటువంటి స్థితిని బట్టి దేవుని స్తుతించినట్లయితే దేవుడు మనకి సమాధానాన్ని ఇస్తాడని ఇక ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. దేవుడు ఇచ్చిన యొక్క సమాధానం ప్రతి ఒక్కరూ పొందుకొని సమాధానము కలిగి జీవించాలని ఇక ఉదయకాల సమయంలో మాట్లాడిన మాటను బట్టి దేవుడి నామని మహిమ కలుగునుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని, మమ్మీగా ప్రేమించిన పరలోకన్న మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి కుమారుడు మా రక్షకుడు క్రీస్తు నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.